హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు ఈవినింగ్ స్నాక్ వచ్చేసి మా పిల్లల కోసం నేను కార్న్ పకోడా చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. చూడండి, ఆనియన్స్ అండ్ స్వీట్ కార్న్ కట్ చేసేసి పెట్టుకున్నాను. ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు అరకప్పు శనగపిండి యాడ్ చేసేసుకోవాలి. దీనిలోనే ఒక 2 స్పూన్స్ రైస్ పౌడర్ యాడ్ చేసేసుకున్నాను. అలాగే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆనియన్లో ఉన్న వాటరే సరిపోద్దండి. ఒకవేళ సరిపోకపోతే ఇంకొక 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు. ఒక చిన్న మిర్చి కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇదిగోండి, ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను వాటరు. బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. నేనైతే ఫస్ట్ టైం చేశాను. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది, ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మీరు ట్రై చేయండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. బాగా వర్షం పడుతుంది కదా, ఏదో ఒక తినాలనిపించి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదండి, అంత వర్షం ఇక్కడ. బయట సిచ్యువేషన్ తెలుసు కదా మీకు, కొండపల్లి, ఇబ్రహీంపట్నం, విజయవాడ ఎలా ఉందో. మా ఏరియా అయితే కొంచెం బెటరేనండి. మా చుట్టుపక్కల అంతా మునిగిపోయింది. మేము అపార్ట్మెంట్స్ కాబట్టి మాకు అంత ఎఫెక్ట్ అనిపించలేదు. కానీ అన్నీ పాల ప్యాకెట్, గ్రాసరీస్, వెజిటేబుల్స్ అన్నీ ఏమీ దొరకట్లేదు. ఇప్పుడు ఆనియన్స్ని మిక్స్ చేసుకున్న దాన్ని ఇప్పుడు వేడివేడి ఆయిల్లో వేసేసుకోవటమే. కొంచెం కొంచెం వేసేసుకున్నాను. చూడండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నీ వేసేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి. కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.